తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తులు ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు సన్నీ అతని ముఠ. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, బైక్, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కున్నారు గ్రామస్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ ఆగడాలైతే మితిమీరిపోతున్నాయి. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, గంజాయి మత్తులో అక్కడ ఉన్న ఈ గ్రామస్తులు ఇళ్లపై రాళ్లతో దాడి చేసినట్లు, సన్నీ అతని ముఠా కూడా దాడి చేసినట్లయితే అక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసుల విచారణలో ఏం చెబుతున్నారు? చంద్రగిరి నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే దీనిపైన స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఒక అడుగు ముందుకేస్తున్నటువంటి ఎవరైతే ఈ సన్నీ అతని ముఠాకు సంబంధించి కొంతమంది ఈ రెడ్డివారిపల్లిలో రాత్రి అంటే కొన్ని ఇండ్ల వద్దకు వెళ్లి బయట ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయడం, అదే విధంగానే ఉన్నటువంటి తలుపులు పగలగొట్టడం, తలుపుల పైన రాళ్లు వేయడం, అదే విధంగానే ఆ విద్యుత్ మీటర్లు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే వెంటనే సంబంధించిన పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా గంటల సమయం అయినా కూడా వాళ్ళెవరూ కూడా రాలేదనేది ప్రధానంగా స్థానిక గ్రామస్తులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా కూడా ఈ గంజాయి మత్తులోనే, మద్యం మత్తులో ఈ రెండు రకంగా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు కూడా స్థానిక గ్రామస్తులు, స్థానిక యువకులు చెప్తున్నారు. అయితే ప్రాణ భయంతో రాత్రంతా కూడా మేము చాలా రకాలుగా భయపడ్డాము. అంటే ప్రాణాలు అంటే తలుపులు పైన రాళ్లు రువ్వి పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. మేము చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డామంటూ కూడా మహిళలు కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్ళినప్పటికీ కూడా కాసేపటికి అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా తప్పించుకొని వెళ్ళిపోయినట్టు కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అదుపులోకి తీసుకుని చెప్తున్నారు. అయితే దీనిపైన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సీరియస్ అవ్వడం జరిగింది. కాసేపటి క్రితం కూడా ఆ డిఎస్పీ స్థాయి అధికారిని అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అసలు ఈ సన్నీ గ్యాంగ్ ఎవరు, ఎందుకు ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ రకంగా దాడులు చేశారు గ్రామంలోకి వెళ్ళిన దానిపైన మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోసారి ఇలాంటివి రిపీటెడ్ కాకుండా మాకు ఇక్కడ పోలీసులు అంటే రక్షణ కల్పించాలనేది స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. రైట్ గోపి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.